First question, where is the headquarters of OPEC located? OPEC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 వీన్నా. OPEC అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సెకండ్ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలోని ఒకే పౌరసత్వం అనే భావన ఏ దేశం నుండి ప్రేరణ పొందింది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇంగ్లాండ్. థర్డ్ క్వశ్చన్, 103rd అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? రాజ్యాంగంలోని 103వ సవరణ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 27% రిజర్వేషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇతర వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్. ఆప్షన్ 2 రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్. ఆప్షన్ 3 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. వస్తువులు మరియు సేవల పన్ను. ఆప్షన్ 4 రిజర్వేషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ సీట్స్ ఇన్ లోక్సభ. లోక్సభలో ఎస్సీ మరియు ఎస్టీ స్థానాలకు రిజర్వేషన్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఫోర్త్ క్వశ్చన్, ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ కాంప్రైజెస్ ఆఫ్. నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి వీటిని కలిగి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్ చీఫ్ మినిస్టర్స్. ప్రధానమంత్రి మరియు అందరూ ముఖ్యమంత్రులు. నెక్స్ట్ ఆప్షన్ 2 చీఫ్ మినిస్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అండ్ స్పెషలిస్ట్. ముఖ్యమంత్రులు మరియు నిపుణులు. నెక్స్ట్ ఆప్షన్ 3 ప్రైమ్ మినిస్టర్, ఆల్ చీఫ్ మినిస్టర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్. ప్రధానమంత్రి, అందరు ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు. ఆప్షన్ 4 చీఫ్ మినిస్టర్స్ అండ్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రులు మరియు కేంద్ర ఆర్థిక మంత్రి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రైమ్ మినిస్టర్, ఆల్ చీఫ్ మినిస్టర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్. ఆప్షన్ 3 is the right answer. Fifth question, which of the following organizations publishes the red list of threatened species? క్రింది వాటిలో ఏ సంస్థ అంతరించిపోతున్న జాతుల ఎరువు జాబితాను ప్రచురిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ WWF. సెకండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నెక్స్ట్ ఆప్షన్ 3 అమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఆప్షన్ 4 ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. Sixth question, the terms liberty, equality and fraternity used in the preamble of the Constitution of India are inspired from which revolution? భారత రాజ్యాంగ పీఠికలో ఉపయోగించిన స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అనే పదాలు ఏ విప్లవం నుండి ప్రేరణ పొందాయి? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఫ్రెంచ్ రివల్యూషన్. Seventh question, identity the incorrect statement regarding the President of India. భారత రాష్ట్రపతికి సంబంధించి తప్పు ప్రకటనను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ద టెన్యూర్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ ఆఫీస్ ఇస్ 5 years. రాష్ట్రపతి కార్యాలయం పదవీ కాలం 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఆప్షన్ 2 ద ప్రెసిడెంట్ షెల్ కంటిన్యూ టు హోల్డ్ ఆఫీస్ అంటిల్ హిస్ సక్సెసర్ ఎంటర్స్ అపాన్ హిస్ ఆఫీస్. రాష్ట్రపతి తన వారసుడు తన కార్యాలయంలోకి ప్రవేశించే వరకు పదవిలో కొనసాగాలి. ఆప్షన్ 3 ద ప్రెసిడెంట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్ టు దిస్ ఆఫీస్. రాష్ట్రపతి ఈ కార్యాలయానికి తిరిగి ఎన్నిక కావడానికి అర్హులు. ఆప్షన్ 4 ద ప్రెసిడెంట్ అడ్రెసెస్ హిస్ రెసిగ్నేషన్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి తన రాజీనామాను భారత ప్రధానికి ప్రసంగించారు. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 the president addresses his resignation to the prime minister of India. Option 4 is the right answer. Eighth question, which of the following constitutional amendment act is related to the special status to the union territory of Delhi?
క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హోదాకు సంబంధించింది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నైన్త్ క్వశ్చన్, ద పవర్స్ ఆఫ్ ద పంచాయత్ ఆర్ లిస్టెడ్ ఇన్. పంచాయతీ అధికారాలు జాబితా చేయబడ్డాయి. ఎందులో జాబితా చేయబడ్డాయి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 11th షెడ్యూల్. టెన్త్ క్వశ్చన్, ఆర్టికల్ 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ రైట్ టు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A డాష్ కి హక్కును అందజేస్తుంది. దేనికి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, ఎడ్యుకేషన్. 11th క్వశ్చన్, వాట్ కెన్ బి ద మాక్సిమం ఇంటర్వల్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ప్రతి పార్లమెంటు సభ యొక్క 2 సెషన్ల మధ్య గరిష్ట విరామం ఎంత? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 6 months. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇఫ్ ఎ న్యూ స్టేట్ ఈస్ టు బి క్రియేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మస్ట్ బి అమెండెడ్. కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ ను సవరించాలి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ఆర్టికల్ 1 to ఆర్టికల్ 4. 13th క్వశ్చన్, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ NDMA? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. చైర్మన్ ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. 14th క్వశ్చన్, 10th షెడ్యూల్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా త్రూ. డాష్ ద్వారా భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ప్రవేశపెట్టబడింది. దేని ద్వారా? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. 15th క్వశ్చన్, ద రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఈజ్ ఇష్యూడ్ టు. రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ వీరికి జారీ చేయబడింది. ఆప్షన్ 1, ప్రొడ్యూస్ ఏ పర్సన్ బిఫోర్ ఏ కోర్ట్. ఒక వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచండి. ఆప్షన్ 2, ఇంప్రిజన్ ఏ పర్సన్. ఒక వ్యక్తిని ఖైదు చేయండి. నెక్స్ట్ ఆప్షన్ 3, ఆర్డర్ సమ్ అథారిటీ టు పర్ఫార్మ్ డ్యూటీ. విధిని నిర్వహించడానికి కొంత అధికారాన్ని ఆదేశించండి. నన్ ఆఫ్ ద అబోవ్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ప్రొడ్యూస్ ఏ పర్సన్ బిఫోర్ ఏ కోర్ట్.